ఆడపిల్లకైనా మెట్టినింట్లో ఆడపడిచే అత్తగారిలా మారుతుందట. నాకిప్పుడు ఆ భయం లేదు. నాకు బదులుగా ఇప్పుడు నువ్వు ఉన్నావుగా. బాసు, ఈ ఫీలింగ్ కబుర్లు నా దగ్గరొద్దు. మీ చెల్లెలకి ఇష్టమైనవన్నీ చేశాను కదా, దానికి బదులుగా మీరేం చెయ్యలేదుగా. గంగాళాలు, ఇత్తడి బిందెలు, అవి ఇవి అని అన్ని చేసింది. ఒకే ఒక కిస్ ఇవ్వవా? అది లిస్ట్లో లేదు. ఇలా చూడు, అదొద్దు, నాకు ఇష్టమే కానీ ఇష్టం లేదు. చెప్తే విను, నేను సాములను కూడా చాలా తప్పు. ఇలా చూడు, నా మాట విను. ఇంకోటి ఇవ్వు. ఇవ్వను. మీరు సాములు నన్ను చెప్పారు కదా. ఇప్పుడు డ్యూటీలో లేను, ఎన్నైనా ఇవ్వచ్చు. అవునా? ఇవ్వనా? ఇవ్వు. ఎలా ఉంది? ఇప్పుడే చాలా సూపర్ గా ఉంది వదినా. అంటే ఇంతకు ముందు ఆ చోటు చండాలంగా ఉందా? ఓ, అన్న ఫోటో గురించి అన్నావా చండాలంగా ఉందనే? ఏ వదినా, రాగానే అధికారంతో మీ ఫోటోని పైకెక్కించి నన్ను కిందకి దించేసావే. లేదండి, నేను ఇప్పుడు ఏమైందని మొహం మీద కొట్టినట్టు మాట్లాడుతున్నావు. ఒక సాధారణ ఫోటోనిగా. అవునవును, మీ అందరికి నాది సాధారణ ఫోటో లాగానే కనిపిస్తుంది. అందులో మీ అన్న, వదిన, నువ్వు, అదిగో నీ కావాల్సినాడు రా, అందరూ కలకలలాడుతూ వెలిగిపోతున్నారు. నేను లేనుగా. ఏ పెళ్లిలో నాతో కూడా కలిసి ఫోటోలు తీయారుగా, అది పెట్టుండొచ్చు కదా. పెడితే ఉండనని ఫోటో చెప్పిందా లేక మోయనని గోడ చెప్పిందా? ఈ ఇంట్లో నేను ఉన్నానుగా, ఉన్నానా లేదా? ఉన్నాను. ఉన్నానని చూపిస్తాను. నేను చీర కట్టుకునేవాణ్ణి కదా. అన్నా, ఇదిగో అన్నా. ఎందుకురా ఈ టైంలో ఇన్ని బోటీలు తీసుకెళ్తున్నావు? ఈ బోటీలతోనే ఈ రోజు మా ఇంట్లో ఒక గొడవ పెట్టబోతున్నాను. వచ్చి తమాషా చూడు రా. ఏంటి భయపడి ఫాలో అవుతున్నావా? కోపం రావట్లేదా? 10 పైసలు విలువ వచ్చాయని వెధవలందరికీ వస్తుంది, నీకు రావట్లేదా? రావాలి. వచ్చి నువ్వు నన్ను కొట్టాలి. నీ కోపం వస్తే ఇటుకలే పాల్గొడతారు, మా అన్న కోపం వస్తే బుర్ర పగల కొడతాను. నీ చెల్లి చెప్పింది కొట్టు. కొట్టు చూడు బాసు. కోపంతో నువ్వు నన్ను కొట్టాలి. ఎందుకు నా తమ్ముడిని కొట్టావని నా అన్న నిన్ను అడగాలి. అప్పుడు జరుగుతుంది ఈ ఇంట్లో ఒక గొడవ. ఆ గొడవతో నీ చెల్లెల్ని బయటికి గెంటేయాలి. అది నువ్వు చూడాలి. అప్పుడే ఈ సూరి ప్రశాంతంగా ఉంటాడు. చూడండి, నా మీదున్న కోపాన్ని దయచేసి నా చెల్లెలి మీద చూపించకండి. మీరు ప్రశాంతంగా ఉండడానికి నేనేం చేయాలో చెప్పండి, చేస్తాను. ఏమైనా చేస్తావా? నడు రోడ్లో నిల్చునున్నా, ఓసారి కాలు మీద పడు. నేను పోన్లే అని క్షమించేస్తాను. ఎవడి కాలు మీద ఎవడు పడాలరా నిన్ను? మీరు ఊరుకోండి. ఇది నా పరువు సమస్య కాదు, నా పార్వతి జీవిత సమస్య. ఎంత పొగరుంటే ఎవరైనా కాళ్ళ మీద పడబడ్డా? 5 గ్రామాల్లో ఉన్న ప్రజలు ఆయన దేవుడిగా భావించి ఆయన కాళ్ళకి మొక్కి వెళ్తున్నారా? అంత గొప్ప మనిషిని నడి రోడ్లు నీ కాళ్ళ మీద పడేలా చేస్తావా? వదలమ్మా. వయసు వచ్చిన ఆడపిల్ల కోసం కొన్న నగలు తీసుకెళ్లి తాగి తందనాలంటే దొంగ రాసుకెళ్ళి నువ్వు నీ కాళ్ళ మీద ఆయన పడాలా? ఏదో తోడబుట్టిన తమ్ముడు తనే తెచ్చుకుంటాడని నువ్వు చేసే తప్పుల్ని నేను చూసి చూడనట్టు ఊరుకుంటూ ఉంటే మరీ రచ్చిపోతున్నావా? ఏమిటి పోటీలు తీసుకొచ్చి ఇంట్లో గొడవలు పెడతావా? నన్ను రప్పించడానికి నిన్ను పట్టుకున్నావంటే నేను భయపడి వస్తుంటే నా ప్రాణాలు కాపాడిన మనిషిరా ఆయన. అటువంటి మనిషిని మనిషిగా పుడితే మంచి వాడిగా ఉండాలి లేదా మంచి వారితో ఉండాలి. నీగా 2 లేవురా.
మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. పోరా. చూడు బావా, ఆ రోజు నువ్వు చెప్పిందే, మనతో కలిసి రాని మనకి పనికిరాని దేన్నైనా ఎవరినైనా లేపేసి వెళ్ళిపోతూనే ఉండాలి. వాడు కొండవీరుడైతే ఏంటి, మీ అన్న అయితే ఏంటి? అరే నువ్వేంటయ్యా, అదంతా సూరికి తెలియదా ఏంటి? వాడేమైనా చంటి పిల్లాడా? అంత సులభంగా సూర్య దగ్గర నుంచి ఎవరూ తప్పించుకోలేరు. వాడు మామూలుడు కాదయ్యా. నువ్వు అన్నది కరెక్టే, నా నుంచి ఎవ్వరు తప్పించుకోలేరు. ఈ రియదోకి బాగా ఎక్కినట్టుంది. నా చేతుల నుంచి ఎవ్వరు తప్పించుకోలేరు, నువ్వు కూడా తప్పించుకోలేవురా. ఏరా, ఈ లోకంలో నా అన్ననొక్కనే గొప్పగా చూస్తాను నేను. అలాంటి తనే వాడు గొప్ప అంటున్నాడు. అంత గొప్పవాడిని నా అన్నని చంపడానికి నన్నే రెచ్చగొడుతున్నావా? అది నా ఫోన్ తీసుకుని. సూరి మొరటోడేరా, కానీ ద్రోహి కాదు. ఇంకొకసారి ఇటువంటి పనులు చేయడం చూసానో నన్ను క్షమించండి బావా. అయ్యో, ఏంటి ఏంటి పని? లేవండి లేవండి లేవండి. అయినా ఏంటండి ఇది? బావా, నా తమ్ముడు జీవితంలో ఇప్పుడే ఓ మంచి పని చేశాడు, అందుకు సాక్ష్యమే ఇది. చాలా థ్యాంక్స్ బాబా. బాబు, మా వాడు ఇలాంటివన్నీ ఎదురు చూడ్డం. ముందు పుట్టింటి సారి తెచ్చినందుకు మంచి భోజనం పెట్టించండి. మీ అన్నయ్య గుడ్డించు. 4 ముక్కలయ్యమ్మా. మీకు మీరే మర్యాదలు చేసుకోవడం ఏం బాగుంది? మీ ఇంటికి చుట్టంగా వచ్చాను, నా సంగతి చూడండి. ఏంటమ్మా అలా చూస్తున్నావు? వచ్చి త్వరగా వడ్డించు. నువ్వు వడ్డించవన్నమాట. సర్లే వదిలే, మనిల్లే కదా, నేనే వడ్డించుకుంటా. నీ వల్ల మా ఇంట్లో ఒకరు చచ్చారు. 3 రోజులుగా ఎక్కడవక్కడే ఉన్నాయి. నా చెల్లెల్ని అడిగితే నా మొగుడిని చంపిన వాడిని నువ్వు చంపితేనే ఇంట్లో పొయ్యి వెలిగిస్తాను అంటుంది. ఆడవాళ్ళు ఉండగలరు, మగవాళ్ళు మనం ఉండలేం కదా. ఏం చేయను, మీ ఇంట్లో విందు పెడుతున్నారని చెప్పారు, అందుకే ఇక్కడ మింగుదామని వచ్చాను. తినండి, మీరు తినండి తినండి. కొండవీరుడింట్లో మాంసం కొరతంటే ఆవేశం పెరుగుద్దని చెప్పారు. బాగా పెరిగిందయ్యా. నాకు నువ్వు అన్నం పెట్టావు, బదులుకు నేను నీకు పిండాకుడు పెట్టాలిగా. తద్దినం పత్రిక. నేను నీకు పెడతాను, తర్వాత నీతో పెట్టిస్తాను.